అండ్ డిప్యూటీ స్పీకర్ రాజ్యాంగాన్ని పాటించే హక్కు తప్ప రాజ్యాంగాన్ని మార్చే హక్కు ఏమాత్రం లేని వ్యక్తిని, అందులో ఉన్నదాన్ని ఫాలో అవ్వండి అని మాట్లాడితే మరి దానికి నన్ను ఒక సంఘ విద్రోహిలాగా మరి అతను మాట్లాడటం అది అతని భావ దారిద్ర్యాన్నే సూచిస్తుంది అని చెప్పి మరి బాధ్యత గల ప్రజలకి అర్థమవుతుందని నేను భావిస్తున్నప్పటికీ ఏదో మరి ఒక అబద్ధాన్ని 10 సార్లు మాట్లాడితే కొద్దిమంది నిజం అనుకునే అపోహ ఉంది కాబట్టి ఆర్టికల్ 25 అతడు చెప్పింది చదివేటప్పుడు అదే రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 కూడా చదవమని నేను చెప్తున్నాను. అక్కడ ఉన్నది మన సుప్రీంకోర్టులో చాలా స్పష్టంగా చెప్పింది కూడా అదే. దాన్నేదో నేను ఒక్కడిని రాజ్యాంగంలో ఉన్నదాని గురించి మాట్లాడితే మరి ఏదో ఆకాశం బద్దలైపోయినట్టుగా ఈ హాహాకారాలు ఏంటో నాకు అర్థం కావటం లేదు. ఇంకొకటి ఆ లిల్లీపుట్ చెప్పింది నేను వారి దేవుణ్ణి పరిహసించానని ఎన్నోసార్లు చెప్పాను. నేను ఎంతో గౌరవం ఇచ్చే మతం క్రిస్టియానిటీ, నేను ప్రేమించే మతం హిందూ మతం, నేను గౌరవం ఇచ్చే మతం ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ. సో ఆకివీడు సంఘటనలో నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆ వీడియోలో డాక్టర్ గారు పిక్చరైజ్ చేసి చూపెట్టిన దాంట్లో అనిల్ అనే వ్యక్తికి జనసేన పార్టీకి సంబంధించిన ఒక కీలక వ్యక్తికి ఇక్కడ మేకు దిగిపోయి ఆ మేకుని తీసి ఆ చిన్న ఆ పెట్టి డిష్ లాంటి దాంట్లో ఆ మేకు వేసిన వీడియో చూసి ఎంతో బాధపడి ఈ మేకులు కొడతాం ఏంటి అని నేను మాట్లాడితే మరి దానికి విపరీతార్థాలు తీసి ఇక్కడ మేకు కొట్టాడు లిల్లీపుట్టు, ఆ మేకు తీసినప్పుడు ఆ మేకు కొడతాం ఏంటి అని మాట్లాడకూడదా? మీ మనుషులు మేకులు కొట్టేసి మేకు కొట్టారు అని నేను మాట్లాడితే అదొక నేరమైనట్టుగా. జీసస్ క్రైస్ట్కి ఎవరో మేకులు కొట్టి సిలువేస్తే దానికి దీనికి అసలు సంబంధం ఏంటి? మీరు ఇక్కడ ఈ మేకులు కొడతాం ఏంటి అని నేను మాట్లాడితే దాన్ని మీరు విపరీతార్థాలు తీసి మరి కొంతమంది మిస్అండర్స్టాండ్ చేసుకునేలాగా మాట్లాడటం అనేది అది కేవలం మీ మనోదౌర్బల్యం, మీ భావదారిద్ర్యంగానే భావించాలి. ప్రజలందరూ కూడా అలాగే భావించండి. ఇక లక్షలాదిగా తరలి వస్తున్నారు ఈ మీటింగ్కి అని, ఒక 18,000 మంది పాస్టర్లే వస్తున్నారు అని మాట్లాడాడు. ఆ స్టేడియంలో పట్టిదే బాగా నుంచుని కిక్కిరిసిపోతే ఓ 10,000 మంది పడతారు. ఓకే, కూటమి సభలో అటువంటివి పెట్టుకుంటూ ఉంటారు. అక్కడ పట్టిదే పట్టుమని 10,000 అయితే లక్షలాది మంది వస్తారని. నీకు వచ్చింది ఎన్ని? 71 కోట్లు మొన్న. మాట్లాడేదానికి అర్థం ఉండాలి కదమ్మా. సరే, పదే వచ్చిన ఓట్ల గురించి చెప్పటం నా కథ సమాప్తం అని చాలా ఎక్కువ మాట్లాడేసాడు లిల్లీపుట్టు. ఎనీహౌ సరే, ఎంతో కొంతమంది ఆ గ్రౌండ్ని నింపుకో, ఒళ్ళ దగ్గర పెట్టుకుని మాట్లాడండి, నిజాలు ఏమన్నా ఉంటే మాట్లాడండి.